ఇప్పుడు ఈ రోజు క్రిస్మస్ సీజన్ పేరు చెప్పుకొని చాలా మంది విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారు. అంటే లోకం ఎలాగైతే పండగ పేరుతో ఆనందిస్తుందో అదే విధంగా మనం కూడా ఆనందించాలి అనుకుంటున్నారు. భక్తి లేదు చాలా మంది యవనస్తుల్లో గాని యవనస్తురాళ్లలో గాని భక్తి తక్కువైపోయింది. లోకానుసారమైన ఆలోచన విధానం ఎక్కువైపోయింది. మరి అది ప్రభువు మెచ్చుతాడా? మెచ్చడు. మనం ఆయన్ని అనుసరిస్తూ ఆయన ఏదైతే మనకి నేర్పించారో దానిని అనుసరిస్తూ ఆయనను ఘనపరచాలి. ఇప్పుడు పువ్వుల దండేస్తే ఘనత తీసుకొచ్చినట్టు, దండే కదా అని చెప్పుల దండేస్తే ఘనత తెచ్చినట్ట అవమానించినట్ట? ఆ రెండు దండలే. కానీ చెప్పుల దండేస్తే అది అవమానం, అదే పువ్వుల దండేస్తే అది సన్మానం. అది ఈ రెండింటికి ఎలాంటి సంబంధం ఉందో అలాగే ప్రభువును ఘనపరిచేటప్పుడు కూడా వాక్యానుసారంగా ఘనపరిస్తే సన్మానం, వాక్య వ్యతిరేకంగా ఘనపరిచాం అనుకుంటే అవమానం. ఇది రోజు యావత్ క్రైస్తవ సమాజం గ్రహించాలి. ముఖ్యంగా యూత్ తమ్ముళ్ళు గ్రహించాలి. మనం ప్రభువును ఘనపరచడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళం. మన వల్ల ప్రభువుకి ఎలాంటి మచ్చ రాకూడదు. అది మనం గ్రహించాల్సినటువంటి ప్రాథమిక సూత్రం.